సాగరంలో సంసారనావ పార్ట్ 32 రచన మీనా కుమారి గారు. శ్రీరాములు, శ్రీనివాస్, నాగరాజు కాజా మాటలు అన్నీ విన్నారు. ఇక ఆలస్యం చేయకూడదని ముందుకు నడిచారు. నాగరాజు కాజాతో చెబుతూ, ఒరే శ్రీరాములు గారి చెల్లెలి గారిని తీసుకెళ్లారంటారా వాళ్ళు కూడా నాతో వచ్చారు. నువ్వు సహాయం చేస్తే ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటారు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలకు ఇదొక మంచి విషయం. అమ్మకు తెలిస్తే సంతోషపడుతుంది కదరా. అమ్మ లేకపోతే ఎంత నరకం అనిపిస్తుందో నాకు తెలుసు. ఉన్నప్పుడు విలువ తెలియదురా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకొని నాతో వచ్చారు అంటూ రండి బాబు అంటూ పిలిచాడు నాగరాజు. కాజా ముందు భయపడిపోయాడు. కానీ నాగరాజు వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ చెల్లి కోసం వాళ్ళు ఆవేదన పడుతున్నారా. ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పు. నాకు ఎవరూ లేకే కదా నా బతుకు ఎలా ఉంది అంటూ తల్లిపోయిన బెంగతో అల్లాడుతున్నాడు నాగరాజు. పదండి సార్, నేను వస్తాను, అమ్మకు చెప్పి వస్తాను అంటూ కాజా లోపలికి వెళ్ళి వాళ్ళమ్మతో చెప్పాడు. ఆమె కిటికీలో నుండి వచ్చి చూస్తే శ్రీరాములు కనిపించాడు. భగవంతుడు లాంటి రూపం, పేరుకు తగ్గట్టే ఉంటారు. కోటభూషణం గారి కొడుకులు. అమ్మో, అటువంటి బాబులు మా ఇంటికి రావడం అని ఆమె మనసులోనే ప్రార్థించుకుంది. వాళ్ళ చెల్లెలు దొరకాలి క్షేమంగా అని ప్రార్థించుకుంది. అల్లాని నా కొడుకు బుద్ధి ఇటువంటి వాళ్ళతో అయినా చేరి మంచిగా మారిపోవాలని కోరుకుంది. వెళ్ళిరా నాన్న అని చెప్పింది బేగం. ఇందులో పోలీసులు ఫోన్ చేశారు. సార్, మా వాళ్ళు ఆ త్రిపురని పట్టుకున్నారు, మీరు అర్జెంటుగా రండి అంటూ ప్లేస్ షేర్ చేశారు. శ్రీనివాస్ కార్ ఫాస్ట్గా నడుపుతున్నాడు. శ్రీరాములు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. రామచంద్ర ప్రభు, ఎప్పుడూ కూడా నేను ఏమీ స్వార్థంగా కోరలేదు. నా భార్యను తీసుకెళ్ళిపోయినా కూడా నేను అంత బాధపడలేదు. ఎందుకంటే వెళ్ళింది భగవంతుడి దగ్గరికి అని తెలుసు. కాబట్టి ఇప్పుడు నా చెల్లెలు అభం శుభం తెలియని బంగారు తల్లి, చిన్న చీమకు కూడా భయపడుతుంది. అటువంటి నా బంగారు తల్లి అని రోదిస్తున్నారు శ్రీరాములు. నీ బిడ్డతో పాటు ఆడపడుచుని కూడా బిడ్డలా చూసుకోమని చెప్పావు. ఆఖరి మాటగా కన్న తల్లిలా ఎంత ప్రేమగా చూసావమ్మా నా చిట్టి తల్లి. తల్లి ప్రేమ నీలోనే చూసింది బంగారు తల్లి. నీ తల్లి ప్రేమ నా చెల్లెల్ని కాపాడాలి వసుంధర. నా చెల్లెలు ఇప్పుడు ఏమైందో తెలియదు వసుంధర అంటూ మనసులో బాధపడుతున్నారు శ్రీరాములు. శ్రీనివాస్ గారి ముఖాల్లోని ఆవేదన చూస్తున్న కాజా నిజంగా బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళ ఆవేదన ఇంత ఘోరంగా ఉంటుందా అమ్మ, అందుకే అలా తిడుతూ ఉంటుంది అనుకుంటున్న కాజా కళ్ళల్లోనే నీళ్లు తిరిగాయి. ఇక నాగరాజుకైతే తల్లిపోయిన విషయం, భార్య తనని మోసం చేసిన విషయం, ఆమె వల్ల ఎన్ని కుటుంబాలకు ఎన్ని బాధలు వచ్చాయి అని ఆలోచిస్తూ కన్నీరవుతున్నాడు. లోపల పుట్టుకతో ఎవరూ చెడ్డవాళ్ళు కాలేరు. పుట్టిన పరిస్థితులు బట్టి, పెరిగిన వాతావరణాన్ని బట్టి, పెంచిన వారి బట్టి చాలా వరకు బిడ్డలు అలా తయారవుతారు. బేగం గారు భర్త లేకపోయినా ఒక్కగానొక్క కొడుకుని గారాబంగా పెంచడంతో ఆమె మనసు తెలుసుకోక స్నేహితుల సహవాసంతో కాజా అలా దెబ్బతిన్నాడు. నాగరాజుకి ఏమీ తెలియని పరిస్థితి. తిండి కోసం దొంగతనాలు చేశాడు. తల్లికి కూడు పెట్టాలని మొదలుపెట్టాడు దొంగతనం. అలాగే ఎన్నో కుటుంబాలలో ఎవరూ కావాలని దొంగలుగా మారరు అని తెలుస్తుంది. పరిస్థితులను గమనిస్తుంటే శ్రీరాములకి ఇప్పుడు నాగరాజు కాజా కళ్ళల్లోని నీళ్లు చూసి చీకటి దారి పవర్ కూడా పోయింది. స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు. వర్షం పడుతూ ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. గాలి దుమారం కూడా లేచింది. ఫాస్ట్గా పోనిస్తున్నారు శ్రీరాములు జాగ్రత్త చెబుతూ ఉన్నాడు. శ్రీనివాస్కి మనసు ద్రవించిపోతుంది. ఎవరికి ఏ అన్యాయం చేశాం, ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉన్నాడు శ్రీనివాస్. సార్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది ఇక్కడి నుంచే వాళ్ళు అని మధ్యలో చెప్పేసరికి పోలీసులకి ఫోన్ చేశాడు శ్రీనివాస్. ఆ విషయాన్ని అక్కడకు దగ్గరలో ఉండడంతో వాళ్ళు కూడా త్రిపురను తీసుకుని అక్కడికి వచ్చారు. శ్రీనివాస్ని చూసిన త్రిపుర కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఏడ్చి చేస్తున్నారు ఎదవలు. రాత్రి లేదు, పగలు లేరు. ఒకే ఒక ఆడదానితో కులుకుతూ వావి వరుసలేని ఆనందాలు పొందే మీలాంటి కుక్కల పరిస్థితి ఇలాగే ఉండాలి అని పిచ్చి ఆలోచనలతో వెర్రి ఆనందంతో ఉంది త్రిపుర. అక్కడ ఉన్న ఒక పాత ఇల్లు లాంటి చోట షరీఫ్ వాళ్ళ మనుషులు బయటపడ్డారు. పోలీస్ వాళ్ళందరినీ కూడా ఆ పాత ఇంటిని చుట్టుముట్టి అందరినీ కూడా పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. శ్రీవాణి ఏది అంటూ అడిగాడు శ్రీరాములు. భయపడిపోతూ ఉన్నాడు షరీఫ్. అతని ఫ్రెండ్స్కి పై ప్రాణాలు పైనే పోయాయి. పోలీస్ అందరినీ ఒక్కసారిగా చూడడంతోనే 3 గంటల ముందు జరిగిన సంఘటన ఒకచోట అందరం కలుసుకుందామని షరీఫ్తో త్రిపుర చెప్పడంతో అందరూ కూడా అక్కడ కలుసుకున్నారు. ముందు ఏది
అది అంటూ వెటకారంగా నవ్వింది త్రిపుర. లేదు త్రిపుర, తప్పించుకుంది అన్నాడు షరీఫ్. నోర్ ముయ్, అమ్మేశావు కదూ, ఎవరికో డబ్బు కోసం గడ్డి తిన్నావా? నీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? దాని బతుకు కుక్కలు చింపినా విస్తరి చేయమని, దాన్ని అలా చూడాలని, ఆ తర్వాత నాకు అప్పగించమని చెబితే దాన్నేం చేశారో నిజం చెప్పండి. అమ్మేశారు కదూ అంటూ షరీఫ్ వైపు హోంకరిస్తూ చూసింది త్రిపుర. చెప్పిన మాట విను, అటువంటి అందమైన అమ్మాయిని ఎందుకు పోగొట్టుకుంటాం? మేము ఎంజాయ్ చేయకుండా ఇంకొకళ్ళకి ఎందుకు అమ్ముతాం? నిజం చెప్తున్నాను అంటూ షరీఫ్ చెప్తుంటే షరీఫ్ చెంప పగలగొట్టి తు కొజ్జావాడ అంటూ ముఖం మీద ఉమ్మింది త్రిపుర. షరీఫ్కి పిచ్చ కోపం వచ్చింది. ముఖం తుడుచుకుంటూ, ఒక ఆడదానివై ఉండి నా మీద చేయి చేసుకుంటావా, నా ముఖం మీద ఉమ్మేస్తావా అంటూ త్రిపుర జుట్టు పట్టుకున్నాడు. దీన్ని బతకనివ్వకూడదు, అది ఎలాగో తప్పించుకుంది, దీన్ని మాత్రం చంపేయాలి, నరాలను తెంచుతూ నరకం చూపిస్తూ చంపేయాలి దీన్ని అంటూ కోపంగా అరిచాడు షరీఫ్. షరీఫ్కి కోపం వస్తే ఆగదు, తారస్థాయికి చేరుకుంటే ఎవరిని లెక్క చేయడు. దాన్ని పట్టుకొని కట్టేయండ్రా అంటూ అరిచాడు షరీఫ్. ఆగండి ఆడంగి వెధవ, నీకు అప్పచెప్పిన పనేమిటి, నువ్వు చేసిన పనేమిటి? నేను నీకు చెప్పిన పని చేస్తే కోరుకున్నంత డబ్బిద్దామనుకున్నాను, కానీ ఇప్పుడు నీకు మాత్రం పైసా ఇవ్వను. ఒక మంచి అవకాశాన్ని పోగొట్టావు వెధవ, జీవితకాలం వాళ్ళు ఏడుస్తూ చచ్చేవాళ్ళు అంటూ రెచ్చిపోయింది త్రిపుర. నీ మొగ్గుల్లలాగా ఆడంగి వెధవలు ఎవరూ లేరిక్కడ. మొదటి కట్టుకున్నవాడు ఒక ఆడంగి వెధవ అయితే రెండోసారి కట్టుకున్నవాడు అంతకన్నా ఆడంగివాడు. ఆడంగి వాళ్ళతో సంసారం చేయలేని నీకు మదపిచ్చి పట్టింది, అందుకే మొగుళ్ళను కూడా మారుస్తున్నావు. నా ముఖం మీద ఉమ్మేస్తున్నావా? నీ ముఖం మీద ఎంతమంది ఉమ్ముతారో వెళ్ళి నిలబడు, తెలుస్తుంది బరి తెగించిన అంటూ అటు ఇటు కానీ నీలాంటి ఆడదానికి ఏ మగవాడిలో అయినా కూడా ఆడంగి వాళ్ళే కనబడతారే. మగతనమేంటో చూపించమంటావా? జీవితంలో ఆడదానిగా సుఖపడకుండా చేస్తాను అన్నాడు కోపంగా షరీఫ్. నోర్మొయ్ అంటూ పిచ్చ బూతులు తిడుతున్న త్రిపురను పట్టుకొని దాన్ని కట్టేసి నన్ను హింసలు పెట్టి చంపేయాలి, దీన్ని వదలొద్దు అంటూ అరిచాడు షరీఫ్. అంతే, త్రిపుర బయటకు పారిపోయింది. వెయిట్ చేస్తున్న కారు అక్కడే ఉండడంతో అందులో నుండి తప్పించుకుంది. రైల్వే స్టేషన్ ఏరియాలో అయితే జనముంటారు, ఈ వెధవ నాయళ్ళు నన్నేమీ చేయలేరు అని అక్కడ ట్రైన్ ఎక్కి ఎటైనా వెళ్ళిపోవాలని వెయిట్ చేస్తూ ఉంది. ఈలోపు పోలీసులకు దొరికింది అది జరిగిన సంగతి. పోలీసులు షరీఫ్ని వాడి పక్కన వాళ్ళను పట్టుకున్నారు, త్రిపురను పట్టుకున్నారు. చెప్పండి, శ్రీవాణి ఏది అంటూ పెద్దగా అరిచి అడిగారు పోలీసులు. లేదు సార్, ఆ అమ్మాయి తప్పించుకుంది అన్నాడు షరీఫ్. నిజం చెప్పరా, లేకపోతే ప్రాణాలు తీసేస్తాను అన్నాడు శ్రీనివాస్ ముందుకు వెళుతూ. శ్రీనివాస్ భుజం తడుతూ, షరీఫ్, మాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు, అది కూడా చిన్నపిల్ల. ఎందుకు చేశావో ఈ పని? నీకై నువ్వు చేయలేదు అని నాకు తెలుసు. నిజం చెప్పు, నా చెల్లెలు ఎక్కడ ఉంది అంటూ ఒక్కసారిగా బాధపడిపోయాడు శ్రీరాములు అడిగిన విధానానికి బాధపడడం చూసి షరీఫ్, నిజంగా తప్పించుకుంది సార్ అన్నాడు. పక్కన వాళ్ళు కూడా తప్పించుకోవడం నిజమే సార్, కానీ మాకై మేము చేయలేదు, ఈ త్రిపుర చెప్పింది అని వాళ్ళు చెప్పడంతో కానిస్టేబుల్ త్రిపుర చెంపలు వాయించింది. ఒక ఆడదానివై ఉండి ఆడపిల్లను కిడ్నాప్ చేయమని చెప్పావా అంటూ పెద్దగా అరిచింది లేడీ కానిస్టేబుల్. అంతేకాదు మేడం, ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఈవిడకు అప్పగించమని చెప్పింది అని కూడా చెప్పారు వాళ్ళలో ఒకడు. ఆడదానివై ఉండి ఆడపిల్లను హింసించాలి అనిపించిందా? అయితే నీకు హింస అంటే ఎలా ఉంటుందో చూపిస్తా పదా అంటూ చాలా కోపంగా మాట్లాడింది కానిస్టేబుల్ కార్తీక. అసలు మామూలుగా ఉండదు ఆమె ట్రీట్మెంట్. నిజం చెప్తున్నావా షరీఫ్ అన్నాడు శ్రీరాములు మళ్ళీ. నిజమే చెప్తున్నాను సార్, చేసేది తప్పు అయినా కూడా అబద్ధం చెప్పి తప్పించుకోము. నిజంగా అమ్మాయిని ఈ త్రిపుర చెప్పినట్టే అలాగే చెయ్యాలని తీసుకొనొచ్చిన మాట వాస్తవమే. ఆమెకు మత్తుమందు ఇచ్చాము, స్పృహ తప్పిపోయింది. మేము రోడ్డు మీద అయితే ఎవరికైనా దొరుకుతామని సముద్రం దారి, ఇసుక దారి నుండి పక్కదారులకు వెళుతున్నాము. దనికొండ ప్రాంతం చేరువవుతున్న సమయంలో అంటూ షరీఫ్ చెప్పకుండా ఆపేశాడు. చెప్పు అన్నాడు శ్రీనివాస్ కోపంగా. పోలీసులు షరీఫ్ని తన్నబోతుంటే శ్రీరాములు వాళ్ళని చెప్పనివ్వండి అన్నాడు. షరీఫ్ మాట్లాడుతూ, అక్కడ మనుషుల సంచారం ఎవ్వరూ లేరు, అందుకని అక్కడ చెట్లలోకి తీసుకెళ్ళాలి అనుకున్నాం సార్. వెనక సీట్లో పడుకున్న శ్రీవానికి మెలకువ రాలేదు, అసలు భయమేసింది. చచ్చిపోయిందా ఏమిటి అన్న అనుమానం
చెప్పాడు నా ఫ్రెండ్. లేదు శ్వాస ఉంది కానీ మన స్పృహలో లేదు అని చెప్పాడు. నేను మరొక ఫ్రెండ్ మేము వచ్చే దారిలోని అక్కడ మెడికల్ స్టోర్ చిన్న హాస్పిటల్ కనిపించింది. అది గుర్తుకు వచ్చింది. అక్కడికి వెళ్ళి శ్రీవానికి మెలకువ రావడానికి అడిగి ఏదైనా తీసుకొద్దామని నేను ఒకడు బయలుదేరాము అని చెప్పాడు షరీఫ్. ఆ తర్వాత పక్కన వాడు చెబుతూ వాళ్ళు వెళ్ళాక మేమిద్దరం సిగరెట్ దమ్ము లాగిద్దామని పక్కకెళ్ళాము. నా జేబులో మందు సీసా ఉండేసరికి ఇద్దరం కాస్త చెట్లలోకి వెళ్ళి తాగుతూ మాటల్లో ఉన్నాం సార్. మళ్ళీ వచ్చి చూసేసరికి శ్రీవాణి లేరు. అంతా వెతికాం, ఎంత వెతికినా లేదు సార్. నిజం చెప్తున్నాను అంటూ చెప్పాడు అతను. అవును సార్, మేమంతా వెతికాము కానీ కనిపించలేదు. ఈలోపు సముద్రం దగ్గరకు ఏవో విగ్రహాలను తీసుకొస్తున్నారు చాలామంది. అక్కడితో మేము అక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఒకవేళ సముద్రంలోకి పడిపోయారేమో అనుకుని భయంతో తప్పించుకున్నాము. ఈలోపు త్రిపుర ఫోన్ చేయడం, ఇలా జరగడం జరిగింది. ఇది మాత్రం నిజం సార్ అని చెప్పాడు షరీఫ్. పదండి ముందు స్టేషన్కి అంటూ ఉన్న ఇన్స్పెక్టర్ గారిని కాసేపు ఉండండి అంటూ అక్కడే ఉన్న ఇసుకలో మోకాళ్ళ మీద కూర్చోబడిపోయాడు శ్రీరాములు. అన్యాయంగా ఇటువంటి పనులు చేయకండిరా. ఇప్పుడు మా ఇంటి బిడ్డ కనబడక ఎంతమందిమి అల్లాడిపోతున్నామో తెలుసా. ఇప్పుడు అసలు ఆ బిడ్డ ఎక్కడ ఉంది అని అనుకోవాలి మేము. అసలు మా ఇంటి బిడ్డ గురించి మీకేం తెలుసు? అలా తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు చేసి చంపేస్తే ఏమిటి? నీకు భార్యా బిడ్డలు ఉన్నారు కదరా, అక్కడికి వెళ్ళి నీ గురించి కనుక్కుంటే ఆ అమ్మాయి విపరీతంగా ఏడుస్తుంది. అస్సలు వాళ్ళ అంతు తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావట. ఆడకూతురుని అలా బాధ పెట్టడం ఎందుకురా? నా చెల్లెలు మా ఇంటి మహాలక్ష్మి ఏనాడు బయట ముఖం తెలీదు. తల్లిదండ్రులంటే భయభక్తులతోనే పెరిగింది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అన్నదమ్ముల మధ్యనే కూర్చొని దాని అల్లరి ఆనందం ఉండేది. అటువంటి మా చెల్లిని ఇప్పుడు ఎక్కడో సముద్రంలో దూకేసిందా, చచ్చిపోయిందంటారా? చెప్పండి, జరిగిన దానికి ఏం చెప్తారో చెప్పండి అంటూ చేతులు ఇసుకలో గుద్దుతూ ఏడుస్తున్నాడు శ్రీరాములు. శ్రీనివాస్ కూడా అలాగే కూర్చుండి కన్నీరైపోయాడు. ఇన్స్పెక్టర్ గారు వచ్చి భయపడకండి, ఇక్కడ ఏమీ జరిగుండదు. ఒకవేళ సముద్రంలో పడ్డట్లయితే శవంగా తేలి ఒడ్డుకు ఈ పాటికే తెలుస్తుంది. అంటే ఆమె బతికే ఉంది. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇక్కడ సిబ్బంది ఉన్నారు, మెరైన్ పోలీసులు ఉన్నారు. వాళ్ళందరినీ మేము ఎంక్వైరీ చేస్తాం. కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం. భయపడకండి అని చెప్పి ఓదార్చి పైకి లేపాడు ఇన్స్పెక్టర్. అన్నదమ్ములిద్దరినీ శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా కౌగిలించుకొని బాధపడిపోయారు. త్రిపుర అలాగే చూస్తూ ఉంది. నాగరాజు ఆమె వైపు కూడా చూడలేదు. కాజా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. శ్రీరాములు గారి మాటలకు షరీఫ్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదో మందు తాగి ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం ఎంత బాధాకరం. మగవాళ్ళు అయి ఉండి తమ చెల్లెలి కోసం చిన్న పిల్లలా ఏడుస్తుంటే ఈ ఆడది ఇటువంటి పని చేయాలని ప్రేరేపిస్తుంటే ఏమిటి ఇదంతా? ఏం జరుగుతుంది? వాళ్ళ చెల్లెల్ని ఎత్తుకొచ్చాను అని తెలిసి కూడా నా భార్య బిడ్డల గురించి జాగ్రత్తగా చూసుకోమని నాకే చెప్తున్నారు ఈయన అనుకున్న షరీఫ్కి ఎవరో ముఖం మీద చాచి కొట్టినట్లు అనిపించింది. ఎందుకయ్యా అంత విషయం తీసుకొచ్చి నా బిడ్డలకు వేస్తే చచ్చిపోతాం కదా. నీ విచ్చలవిడితనంతో నువ్వు తిరుగు. నువ్వు చేసే తప్పులకు బయటకెళ్తుంటే మమ్మల్ని అందరూ పిచ్చి కుక్కల్ని చూసినట్టు చంపేయాలి అన్నట్లు చూస్తున్నారు. ఆఖరికి పసివాళ్ళను కూడా అలాగే చూస్తున్నారు. నీ బిడ్డల పాలైన పాపానికి అందరికీ భయపడి నా తండ్రి దగ్గరికి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా బతుకుతున్నాము. తప్పు చేసిన వాళ్ళని కాదయ్యా, వాడి కుటుంబ సభ్యులను కూడా జంతువుల కన్నా నీచంగా చూస్తారు. మానయ్య, నీకు దండం పెడతాను, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. నువ్వు ఇంట్లోనే కూర్చో. మందు కుక్క ముక్క అన్నీ నేను సంపాదించి తెచ్చి పెడతాను నీకు అని బతిమాలిన తన భార్య షమ్మి మాటలు గుర్తుకు వచ్చి ఒక రకంగా గుండె తడిపడినట్లయింది షరీఫ్కి. సార్, మేము ఆ సమయంలో ఎంత వెతికినా కూడా ఇక్కడెక్కడా లేదు సార్ అని చెబుతున్న షరీఫ్ మాటలు వింటూ అలాగే ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు శ్రీరాములు. శ్రీనివాస్ వర్షంలో తడిచి ముద్దయిపోయారు. అందరూ కలిసి బయలుదేరారు. అది ఒక పెద్ద హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా. అక్కడ హాస్పిటల్ రూమ్ బెడ్ మీద స్పృహ లేని పరిస్థితుల్లో శ్రీవాణి. డాక్టర్ గారు రావడం లేట్ అయ్యేలా ఉంది, దయచేసి ఆ అమ్మాయిని చూడండి ప్లీజ్ అంటూ ఒక స్త్రీ అక్కడే ఉన్న స్టాఫ్ నర్స్ని బతిమాలుతూ ఉంది. నీ భాష ఏమిటో అర్థం కావడం లేదు తల్లి అంటూ చిరాగ్గా చూసింది ఆ స్టాఫ్ నర్స్. ఆమె హాస్పిటల్లో సీనియర్. వెంటనే ఆ అమ్మాయిని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ బెడ్ మీద పడుకొని ఉన్న శ్రీవాణి వైపు చూపించింది కావేరి. అదేమిటి, ఎవరు జాయిన్ చేసుకున్నారు అంటూ అడిగింది. ఆ నర్స్ కాలేజీలో చదువుతున్నట్లు ఉన్నారమ్మా. ఆ అబ్బాయి వెంటనే కాంపౌండర్కి చెప్పి ఈ లోపలకు తీసుకొచ్చి డాక్టర్ గారి
గారికి ఫోన్ చేయడానికి వెళ్ళారు అంటూ తమిళం తెలుగు కలిసినట్టుగా మాట్లాడుతున్న కావేరి వైపు చూసిన ఆ నర్స్ చిరాకుగా ఎవరు కట్టారు అంటూ అడిగితే అది కూడా ఆ బాబాయ్ కట్టాడమ్మా, బ్లడ్ పోతూ ఉంది అమ్మాయికి అని అతి కష్టం మీద కావేరి భాషను అర్థం చేసుకుంటూ ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అన్నది ఆశ్చర్యంగా నర్స్. ఈ అమ్మాయి నాకు తెలుసు, మాకు కావాల్సిన వాళ్ళ అమ్మాయి అని చెబుతున్న కావేరి మాటలు వింటూ నువ్వేమో అరవతంగచ్చిలా ఉన్నావు, ఆ అమ్మాయి పక్కా తెలుగింటి అమ్మాయిలా ఉంది అసలు అంటూ ఉన్న నర్స్ మాటలకు ముందామెకు వైద్యం చేయండి నర్స్, అన్ని తర్వాత చెప్పుకుందామన్నది వేడుకున్నట్లుగా కావేరి నమస్కారం పెడుతూ ఇంతలో ఫాస్ట్గా అక్కడికి వచ్చిన శ్రీకృష్ణ నర్స్ వైపు చూస్తూ మేడం డాక్టర్ గారిని నేను అడిగాను, చెప్పారు ఇంజెక్షన్స్ చేయమని అంటూ వెంటనే శ్రీవానికి ఇంజెక్షన్ చేశాడు శ్రీకృష్ణ. కాస్త భయంగా స్పృహ తప్పినట్లు ఉన్నారు, భయపడాల్సిన పని లేదు, కానీ రక్తం దెబ్బ వలన ఇంజెక్షన్స్ చేయమన్నారు, ప్రస్తుతానికి డాక్టర్ గారు వచ్చిన తర్వాత చూస్తారు, ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అంటూ నవ్వుతూ చెప్పాడు శ్రీకృష్ణ కావేరి వైపు చూస్తూ. ఇదిగో తంబి, ఎవరు, ఏం చదువుతున్నావు, హౌస్ సర్జన్ అంటూ ప్రశ్నలు వేసింది కావేరి. లేదు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్, నేను డాక్టర్ గారిని పర్మిషన్ అడిగి అన్నీ చేశానులే అంటూ చెప్పాడు శ్రీకృష్ణ. శ్రీవానికి మెలకు వచ్చింది. శ్రీకృష్ణ వెళ్ళి ఆ అమ్మాయిని ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నాడు ముఖంలోకి చూస్తూ. మొదట భయంగా కళ్ళు తెరిచిన శ్రీవాణి వదిన వదినమ్మ అంటూ ఉంది. ఏమిటి నేను ఎలా కనిపిస్తున్నాను మీకు అన్నాడు శ్రీకృష్ణ. ఆ ప్రశ్నకు శ్రీవాణి కళ్ళు పెద్దవి చేసి చూసింది. చుట్టూ ఉన్న వాతావరణం అన్ని గమనించింది. పక్కనే ఉన్న కావేరి శ్రీవాణి ముందుకొచ్చింది. మీకేం కాలేదుగా అన్నది శ్రీవాణి కావేరి వైపు చూస్తూ. దెబ్బ మీకు తగిలితే గాయమైందా అని ఆమెను అడుగుతారేమిటి మీరు చిత్రంగా, ఇవి ఎన్నేళ్ళు అంటూ 2 ఏళ్ళు చూపించి అడిగాడు శ్రీకృష్ణ నవ్వుకుంటూ సరదాగా. 2 ఏళ్ళు అన్నది శ్రీవాణి కొంచెం చురుగ్గా చూస్తూ. ఏమిటి మీకు 2 ఏళ్ళేనా, మరీ అంత చిన్నపిల్ల మీరు అంటూ నవ్వేశాడు. ఏమిటి అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది శ్రీవాణి. మా అన్నయ్య, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, అమ్మ, నాన్న, వదిన భయపడుతుంటారు, నేనెక్కడున్నాను, వెంటనే మా ఇంటికి తీసుకెళ్ళాలి అన్నది శ్రీవాణి. శ్రీవాణికి జరిగినది గుర్తొచ్చింది. తనను కారులో తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత తనను తీసుకెళ్లిన 4 అగంతకులు మోకాళ్లకు మాస్కులు వేసుకుని ఉన్నారు. వారు కారులో లేకపోవడం, దూరంగా వెళ్ళినప్పుడు తనకు మెలకు వచ్చింది. అటు ఇటు చాలా దూరంగా ఉన్నారు. తనను చూస్తే అవకాశమే లేదు అనుకుని చిన్నగా దిగింది. ఒక రకంగా ఇసుకలో పాకినట్లుగా కిందికి వంగి దారి తప్పుకుంది. పరిగెత్తుకుంటూ వెళ్తూ ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటూ ఉంది. తన ఫోన్ కూడా తన దగ్గర లేదు, డబ్బులు కూడా ఏమీ లేవు. తన ఊరు పేరు చెప్పి ఏదైనా ట్యాక్సీ ఎక్కినా భయం, ఎవరిని నమ్మలేదు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ అన్నయ్య వాళ్లకు ఫోన్ చేయాలి అనుకుంటూ వేగంగా పరిగెడుతూ ఉంది. ఇంతలో తనకు ఎదురుగా ఒక అమ్మాయి పరిగెడుతూ వస్తుంది. ఆమె గర్భిణితో ఉన్నది. ఎందుకలా పరిగెడుతుంది అనుకుంటూ ఉండగానే 2 వ్యక్తులు వచ్చి ఆమె తల మీద పెద్ద దుంగతో ఆ అమ్మాయిని కొట్టబోతుంటే అమ్మాయిని పక్కకు లాగింది. ఆ తర్వాత తన తల మీద ఏదో మోదినట్లు అనిపించింది. ఆపై తనకు తెలియదు అని ఆలోచిస్తూ ఉంది. బాగుంది, ఇప్పుడు మీరు చిన్నపిల్లో పెద్ద పిల్లో అర్థం కాలేదా ఏమిటి ఆలోచిస్తున్నారు అంటూ నవ్వాడు శ్రీకృష్ణ. మీరు కాంపౌండర్ కదూ, ఎందుకలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అన్నది కోపంగా శ్రీవాణి. అయ్యో, ఆ పిల్లవాడు ఎంబీబీఎస్ చదివినవాడు, కాంపౌండర్ కాదు, పాపం నీ కోసం అన్నట్లు తమిళం తెలుగు మిక్స్ చేసి అర్థం కాని భాషలో చెబుతున్నా అలాగే చూసి సారీ అన్నది శ్రీవాణి శ్రీకృష్ణ వైపు చూస్తూ. ఇంతలో డాక్టర్ నందన గారు వచ్చారు. శ్రీవాణిని పరీక్షించారు. నీకు అన్నీ మామూలుగానే తెలుస్తున్నాయి కదా, కళ్ళల్లో ఏదైనా నీడల్లాగా కనిపించడం ఇంకేమీ లేదు కదా అంటూ ఉన్న డాక్టర్ గారి మాటలకు ఎవరో నాకు మత్తు మందు మొక్కుకు పెట్టారు మేడం, కారులో వస్తున్నాను, అక్కడి నుండి తప్పించుకున్నాను. ఆ మత్తు ఏదో నాకు తలకు బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది, బలవంతంగా మెలకువ తెచ్చుకోవాలన్నంత భయంగా ఉంది, అందుకే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి అంతే, అంతకు మించి అంత బాగానే ఉంది అని చెప్పింది శ్రీవాణి. నేను కిడ్నాప్ చేశారా ఎవరో అంటూ అడుగుతున్న శ్రీకృష్ణ వైపు చూసి శ్రీవాణి మరి మీరెవరు అంటూ కావేరిని అడుగుతుంటే నాకు ఈ అమ్మాయి బాగా తెలుసు అని చెబుతున్న కావేరి వైపు చూసి ఈమె ఎవరో నాకు తెలియదు, ఈమెకు ప్రమాదం జరగబోతుంటే అడ్డు వెళ్ళబోయాను, అందుకే నా తలకు దెబ్బ తగిలింది, అంతేకాని అసలు ఎవరో నాకు తెలియదండి అని చెప్పింది భయంగా శ్రీవాణి. ఎంతో కష్టం మీద వేరే వాళ్ళని బతిమాలి మరీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా, అంత మాత్రం నన్ను కూడా నమ్మలేవా నువ్వు, అప్పుడే నువ్వు ఎవరో తెలియదు అనుకొని నిన్ను అక్కడే వదిలేసి పోదును కదా, కానీ హాస్పిటల్లో ఎందుకు చేరుస్తాను అంటూ మీ అన్నయ్య శ్రీనివాస్ మా ఇంట్లో రెంట్కుండేవారు, నీ ఫోటో నేను చూసేదాన్ని మీ అన్నయ్య దగ్గర, అందుకే నాకు బాగా తెలుసు శ్రీనివాస్ గారి చెల్లెలు అని నిన్ను హాస్పిటల్లో చేర్పించాను, మీ చిన్నన్నయ్య కూడా ఫోన్ చేయించాను శ్రీకృష్ణతో, వస్తూ ఉంటారని చెప్పింది కావేరి. క్షమించండి, నాకు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు, వాళ్ళు ఎవరో నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, మిమ్మల్ని ఎవరో ఎందుకు వెంబడించుకొచ్చారో కూడా నాకు తెలియదు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని ఎందుకు కొట్టాలనుకున్నారో కూడా తెలియదు, అలా అన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంటుందిగా మరి అంటున్న శ్రీవాణి వైపు చూసి ఆ అమ్మాయి కళ్ళు చూసి నవ్వుతూ
చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణ. హలో, పెట్టుకున్న పేరుకి సార్థకత సృష్టించవద్దు గాని వెళ్ళు క్లాస్కి అంటూ నవ్వారు డాక్టర్ నందన గారు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణ వెళ్ళిన వైపే అలాగే చూస్తూ ఉంది శ్రీవాణి. అసలు అదెలా సాధ్యం, అలా ఎలా ఉన్నారు అని ఆలోచనలో పడింది శ్రీవాణి. ఇంతలో కావేరి అంతా బాగుంది కదా అంటూ పాలు తాగించి రొట్టె తినిపించింది. అవును, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు అలా గాయపరచాలని పరిగెత్తారు అర్థం కాలేదు నాకు, మీరు కూడా తినండి పాపం అంటూ ఉన్నాం. శ్రీవాణి వైపు చూసి నా జీవితమే అర్థం కాని ఒక పజిల్లా ఉంది శ్రీవాణి. ఇప్పుడు ఎందుకు, అసలే తలకు దెబ్బ తగిలింది, ఇందా వైపు నొప్పి అందా వైపు కూడా వచ్చు అన్నట్లు రకరకాలుగా మాట్లాడుతున్నా నవ్వుతున్న కావేరి మాటలకు నవ్వేసింది శ్రీవాణి. అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, ఇక నాకు ఏ బాధ లేదు అంటూ ఆనందపడింది. శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా వేగంగా వస్తున్నారు కారులో. ఇంటికి ఫోన్ చేసి శ్రీవాణి ఆచూకి తెలిసింది, వెళ్తున్నామంటూ ఆనందంగా చెప్పారు. కానీ హాస్పిటల్లో ఉండడం ఏమిటన్నయ్యా, శ్రీవాణికి ఏమైనా జరిగిందా అన్న పిచ్చి ప్రశ్నలు వారి మనసును తొలుస్తున్నాయి. లేదు లేదు, అటువంటి ఆపద వచ్చినట్లు చెప్పలేదు. నాకు ఫోన్ చేసిన వ్యక్తి చాలా చిలాకిగా ఏమీ కాదు, వెంటనే వచ్చేయండి అంటూ హుషారుగా మాట్లాడాడు అని చెబుతున్న శ్రీనివాస్ మాటలకు సంతోషమే, అలా మంచి జరగాలి మనకు అంటూ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అందించారు. సరే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటాయి, అన్నీ షేర్ చేయండి అని చెప్పారు వాళ్ళు. తల్లిదండ్రులకు అందరికీ ఆనందంగానే అనిపించింది. అలివేలుకు సంతోషంగా ఉందమ్మా, నువ్వున్నావమ్మా, నీ మహత్యం చూపిస్తావంటూ ఆనందంగా నవ్వుకుంది. ఈలో పాపాయి నవ్వుతూ గోల చేస్తుంది. అందరూ సరిగ్గా భోజనం చేయలేదని వెంటనే వంటగదిలోకి వెళ్ళి వంట చేసి అందరికీ వేడి వేడి అన్నం పెట్టింది అలివేలు. శ్రీవాణి దొరికింది అన్న విషయం తెలిసాక ఆనందంగా ఉన్నారు అందరూ. క్షేమంగా ఉంది అన్నట్లే చెప్పారు, అందుకని ఏదో జరిగిందని ఊహించుకోకూడదు, అంతా మంచి జరుగుతుంది ఆ తల్లి దయ వల్ల అంటూ తండ్రికి ఫోన్ చేయించింది అలివేలు. తండ్రి తన దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నానని చెప్పాడు. ఎవరో భాష, కానీ భాష అయినా కూడా నన్ను కాపాడాలని ఉంది. పాపం తను నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించింది, లేకపోతే నా పరిస్థితి ఏమిటి అనుకుంది శ్రీవాణి. అయినా నన్ను తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు వాళ్ళు అని ఆలోచనలో పడింది శ్రీవాణి. ఇంతలో శ్రీరాములు శ్రీనివాస్ లోపలికి వచ్చారు. ఏమా, ఎలా ఉంది, ఏం జరిగింది అంటూ కంగారుగా అడుగుతున్నారు. కావేరి ఒక పక్కకు వెళ్ళిపోయింది కనపడకుండా. అంతా బానే ఉంది అన్నయ్య, తలకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకొచ్చారు అంతే అని తను కారులో నుండి తప్పించుకున్న విధానం, ఎవరో ఒక శ్రీమూర్తి కాపాడిన విధానం అన్నీ కూడా చెప్పుకొచ్చింది. దేవుడున్నాడమ్మా, బంగారు తల్లి, ఇది రెండవసారి నీ జీవితంలో, నాకు చాలా భయంగా ఉంది, ఇంకెప్పుడు నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దు అసలు అంటూ శ్రీరాములు చెల్లెల్ని దగ్గరగా తీసుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. శ్రీనివాస్ కూడా ఎంతో బాధపడిపోయాడు. శ్రీవాణి బాధతో ఏడ్చేసింది. ఇంతలో డాక్టర్ నందనతో శ్రీకృష్ణ కూడా వచ్చాడు అక్కడకు, బీపీ అన్నీ చెక్ చేయడానికి. అలాగే చూస్తూ ఉన్నారు శ్రీరాములు శ్రీనివాస్ శ్రీకృష్ణ వైపు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.